ఆర్టీసీ కార్మికులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ వర్గం ప్రభుత్వ విన్నపానికి తగ్గట్టుగా సమ్మె యోచన విరమించుకోగా మరో వర్గం సమ్మెకు పూనుకుంది. 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సమ్మెకు సిద్ధమైంది. సమ్మెకు పూనుకున్న వర్గీయులు ఇవాళ ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్ భవన్ వరకు కవాతు నిర్వహించారు. వాళ్ళ కరెంటు పెడతా ఉన్నాం, డబ్బులు పెట్టిస్తా ఉన్నాం, ఇవాళ మేము కోట్లాది రూపాయలు మొదలు పెడతా ఉన్నాం, ఇవాళ కరెంటు బిల్లులు కడతా ఉన్నాం. దీని మీద యాజమాన్యం ఎప్పుడైనా క్లారిటీ ఇచ్చిందా? ఎండీ గారు క్లారిటీ చెప్పాలి. మేము అడిగితే ఇవాళ ఆర్టీసీ ఇట్లనే నడుస్తే 3-4 ఏళ్లలో ఆర్టీసీ ఉండదు. ఇవాళ 1 సంవత్సరం లోపల హైదరాబాద్ లో ఈ కాలం జరిగిన బస్సులు డీజిల్ బస్సులు పోతే ఇవాళ ఈ ప్రభుత్వం మాట్లాడుకో రైట్. ఆర్టీసీ కార్మికులైతే రెండు వర్గాలుగా చీలిపోయి ప్రభుత్వ విన్నపానికి తగ్గట్టుగా ఓ వర్గం ఉంటుంటే మరో వర్గం వచ్చేసి సమ్మెకైతే పూనుకుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ మనకి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఇంతకీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు? మే 7వ తేదీ ఉదయం 6 గంటలకు సమ్మెలోకి వెళ్తామంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన నోటీసులు అన్నింటినీ కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు ఆర్టీసీ కార్మికుల్లోనే 2 గ్రూపులుగా ఏర్పడడం జరిగింది. ఆర్టీసీ జేఏసీకి సంబంధించి కూడా 6 యూనియన్లు ఒక గ్రూప్ లో, ఒక జేఏసీగా, అలాగే మరొక 4 యూనియన్లు మాత్రం తాము పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్ళము అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అదంతా కూడా అశ్వత్థామరెడ్డికి సంబంధించిన యూనియన్ జేఏసీ. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఈ జేఏసీ 6 యూనియన్లు ఉన్నాయి. ఈ 6 యూనియన్లు కూడా పూర్తి స్థాయిలో తాము సమ్మెలోకి వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా 21 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 21 డిమాండ్లలో కూడా ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ కూడా గతంలోనే ప్రభుత్వం చెప్పడం జరిగింది. సంబంధించిన మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. చివరి దశలో ఉన్నప్పుడు అంటే గవర్నర్ కూడా దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మారడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది.